తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, హీరో బాలకృష్ణ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, పలువురు తెదేపా నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి 2 ప్రత్యేక హెలికాప్టర్లలో చంద్రబాబు సహా నందమూరి హీరోలు, ఇతర నేతలు యువగర్జన వేదిక వద్దకు బయలుదేరారు. ప్రజలు ఇవాళ ఆశీర్వదిస్తున్నారు. తిరిగి అన్నగారి ఆశయాలు మళ్ళీ రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కించాలన్న ఉద్వేగంగా మరి వాళ్ళు రావటం, మరి ఇది మర్చిపోలేని అనుభూతి. ఎన్నో జన్మల మేము చేసుకున్న పుణ్యం కానండి. నిజం చెప్పాలండి ఒకటేనండి, మేము చేశామండి. ఆనాడు అన్నగారు చెప్పింది చేశారు. ప్రజలకు ఏదైతే చెప్పారో, ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ప్రతిదీ నిర్వర్తించుకుంటూ వెళ్ళారు. తదనంతరం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో పయనించారు. అభివృద్ధి పథంలో తీసుకెళ్లారు. ఐటీ రంగంగా అభివృద్ధిగా తీసుకెళ్ళడం జరిగింది. మరి వీటన్నిటికీ సోపానం అన్న మాట మీద నిలబడతారు, చెప్పింది చేస్తారు. కాబట్టే ఇవాళ ఈ ప్రజాదరణ, ఈ యువ గర్జన. ఇప్పటికైతే మట్టికి ముందు మా చంద్రబాబు నాయుడు గారే మా కాబోయే సీఎం, ముందు పార్టీ రథసారథి కూడా ఆయన. తర్వాత చూద్దాం. ఎన్ని కాదండి ముఖ్యం, ప్రజలండి నాకు ముఖ్యం. పదవులు కాదండి ముఖ్యం, మాకు ప్రజలు. గుంటూరు పసుపు వర్ణ శోభితమైంది. తెలుగుదేశం యువగర్జనకు జనం పోటెత్తుతున్నారు. ఎన్టీఆర్ నటవారసుల రాజకీయ రంగ ప్రవేశ వేదిక కావడం ఈ బహిరంగ సభను టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యువగర్జనకు సర్వం సిద్ధమైంది. ఈ సాయంత్రం జరిగే బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇప్పటికే లక్షలాదిగా గుంటూరు తరలివచ్చారు. గుంటూరు నలుదిక్కుల రోడ్లన్నీ టీడీపీ వాహనాలతోనే నిండిపోయాయి. ఇక ప్రత్యేక రైళ్లలోనూ కార్యకర్తలు యువగర్జనకు తరలివస్తున్నారు. విజయవాడ నుంచి గుంటూరు వరకు రోడ్లన్నీ పసుపు తోరణాలుగా మారాయి. వేలాది వాహనాలు గుంటూరు వైపు పరుగులు తీస్తున్నాయి. చంద్రబాబు నాయుడి సింహ గర్జన, గర్జన యువ గర్జన, నందమూరి కిషోరాల యువ గర్జన, నలిగి భ్రమ తొలిగి తొడగొట్టినది యువ గర్జన. కాంగ్రెస్ కు ఇంక నిమజ్జన, కాంగ్రెస్ కు ఇంక నిమజ్జన, గర్జన యువ గర్జన, చంద్రబాబు నాయుడి సింహ గర్జన, గర్జన యువ గర్జన, నందమూరి. యువగర్జన కోసం ఏర్పాటు చేసిన 24 ప్రత్యేక రైళ్లలో 8 విజయవాడ స్టేషన్ కు చేరుకున్నాయి. అక్కడి నుంచి బస్సుల్లో గుంటూరు వెళ్తున్నారు. ఇక గుంటూరు రైల్వే స్టేషన్లోనూ తెలుగుదేశం సందడే. జరుగు యువగర్జనకు ప్రకాశం జిల్లా నుంచి వేలాదిగా వాహనాలతో లక్షలాదిగా జనం తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ ఉత్సాహం, ఇది చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి అధికారం వస్తుందనే పూర్తి విశ్వాసం మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలన అంతమొందించేదానికి కార్యకర్తలు మొత్తం సమాయత్తం అవడం, పూర్వ వైభవాన్ని సంతరించుకునే పరిస్థితి పూర్తిగా కనిపిస్తుంది. యువగర్జన సభా ప్రాంగణంలోకి కార్యకర్తల రాక ఉదయం నుంచే ప్రారంభమైంది. నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ సినీ వారసులు ఆ యువగర్జన వేదికపైనే రాజకీయ ప్రవేశం చేస్తున్నందున ఈ బహిరంగ సభ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ యువగర్జన ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక వేదిక కాబోతుంది. ఎంచేతంటే అనేక సమాజంలో ఉండేటువంటి అనేక వర్గాలు ఉన్నాయి, కానీ అనేక వర్గాలకి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బలహీన వర్గాలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, యువత కానీ అనేక కార్యక్రమాలు చేపట్టాం. అయితే తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతం ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకుని నూతనమైనటువంటి విధానాలు తయారు చేయడమే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. ఆయా నటుల అభిమానుల రాక ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ నేతలంతా యువగర్జన్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జన్మభూమికి తల్లి పాల
తల్లి కన్న మిన్న కదా నేల తల్లి కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమి. గుంటూరు యువగర్జన వేదికగా యువతకు టీడీపీ వరాలు ప్రకటించనుంది. పార్టీ అధికారంలోకి వస్తే యువతకు చేపట్టే కార్యక్రమాలపై ఓ ముసాయిదా విడుదల చేయనుంది. తెలుగుదేశం అధికారంలోకి వస్తే యువజన సాధికారత పథకం కోసం ప్రభుత్వం ఏటా 5,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 25,000 కోట్లు కేటాయించనుంది. వీటికి తోడు బ్యాంకులు ఏటా 5,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 25,000 కోట్లు కేటాయిస్తాయి. మొత్తం 50,000 కోట్లతో యువజన సాధికారత సాధిస్తామని టీడీపీ చెబుతోంది. బ్యాంకు రుణాలపై వడ్డీ కూడా కేవలం 10 పైసలే. ఈ పథకం అమలుకు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ముసాయిదాలో పేర్కొన్నట్టు సమాచారం. పార్టీలో యువతకు 40% రాజకీయ అవకాశాలు ఇస్తామని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. యువగర్జన వేదికపై ఈ అంశాన్ని మరోసారి ప్రకటించనుంది. చంద్రబాబు మీకోసం యాత్రలో యువతకు ఇచ్చిన హామీ మేరకు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ఏటా డిఎస్సీ నిర్వహణ, 1,000 రూపాయల నిరుద్యోగ భృతి, వికలాంగులకు 1,000 రూపాయల వంతున పింఛన్లు ఇస్తామని మరోసారి ప్రకటించనుంది. ముఖ్యమంత్రి యువశక్తి పథకం రుణాల మాఫీ, కొత్తగా యువతకు ఉపాధి కోసం 50% రాయితీపై రుణాలు మంజూరు చేస్తారు. ప్రతి మండలంలో యువజన అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి యువతీ యువకులకు అవసరమైన సహాయం చేస్తారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ తరహాలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు టీడీపీ హామీ ఇవ్వనుంది. వీటన్నింటితో పాటు విద్య కోసం ప్రత్యేక కేటాయింపులు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల పేదలకు ఉచిత విద్య లాంటి అంశాలను కూడా ముసాయిదాలో జోడించారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్తో పాటు నందమూరి నటవారసుల రాజకీయ ప్రవేశంతో ఎలాగూ యువత ఓట్ బ్యాంక్ టీడీపీకి అనుకూలంగా ఉంది. దీనికి తోడు పథకాలతో ఆకట్టుకునేందుకు యువగర్జన ఓ చక్కని వేదికని ఆ పార్టీ భావిస్తోంది.